ఫస్ట్ ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. Do you have a New Year's resolution? I have. Let's hear it. Peace on earth. Peace on earth. You can come in if you like. 2026 లో అమెరికా యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క గోల్ ఏంటంటే పీస్ పీస్ అని అంత స్పష్టంగా చెప్పాడు. యాక్చువల్గా ఆయన దృష్టిలో పీస్ అంటే యుద్ధం అని అర్థం. బికాజ్ మొన్న నైట్ అర్ధరాత్రి వెనుజులా పైన దాడి చేసి వెనుజులా యొక్క ప్రెసిడెంట్ ని అండ్ వాళ్ళ వైఫ్ ని నైట్ షిప్ ఎక్కించి అమెరికాకు తీసుకువెళ్లారు కాదు, ఎత్తుకెళ్లారు. మేబీ దిస్ ఇస్ కాల్డ్ పీస్ అకార్డింగ్ టు ట్రంప్. ఇప్పుడు ఇంకో వీడియో చూడండి. This bill soon. And after Well, this, they wanted to make me happy, basically. He wanted to. Modi's a very good man. Yes. He's a good guy. He knew I was not happy. Modi is a good man, good guy. Modi knows I am not happy. So, this is the statement given by Donald Trump. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ట్రంప్ మోడీకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడని తెలుస్తుంది. ఇక్కడ ట్రంప్ ఇండియాకి వార్నింగ్ ఇస్తే ఇండియాకి పోయేది పెద్దగా ఏం లేదు. ఎందుకంటే గతంలో కూడా చాలా వార్నింగ్స్ ఇచ్చారు. బట్ ఇండియా అస్సలు పట్టించుకోలేదు. బికాస్ ఇండియా షిఫ్ట్స్ ఇట్స్ ఎకనామిక్ ఫ్రమ్ అమెరికా అండ్ వైడనింగ్ ఇట్స్ ఎకనామిక్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇంతకు ముందు కూడా చూసాం ట్రంప్ ఇండియా పైన 50% టారిఫ్ ని విధించడం. బట్ అప్పుడు ఇండియా పెద్దగా నష్టపోయింది అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా పెద్దగా నష్టపోయేది ఏం లేదు. స్టిల్ వీఆర్ గోయింగ్ గుడ్. అండ్ వెనుజులా ప్రెసిడెంట్ ని ఎత్తుకెళ్ళినంత ఈజీగా ఇండియాని టచ్ చేయలేడు ట్రంప్. రీసెంట్ గా ట్రంప్ కొన్ని కంట్రీస్ అయితే టార్గెట్ చేస్తున్నాడు. ఆ కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీస్ అండ్ నెక్స్ట్ వన్ ఆయిల్ బయింగ్ కంట్రీస్. బికాస్ అమెరికా ఇస్ ఎ క్యాపిటలిస్ట్ కంట్రీ. దానికి ఆయిల్ రిజర్వ్స్ కావాలి, అలాగే కంట్రీస్ కూడా దాని నుంచే ఆయిల్ కొనుక్కోవాలి. దిస్ ఇస్ ద ఎయిమ్ బిహైండ్ ద క్యాపిటలిస్ట్ అమెరికా. యాక్చువల్ గా అందరికి తెలిసింది ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనుజులా ప్రెసిడెంట్ ని ఎత్తుకెళ్ళడానికి మెయిన్ రీజన్ డ్రగ్ ట్రాఫికింగ్ అని. ఎందుకంటే వెనుజులా నుండి అమెరికాకి వచ్చే ఒక్కో షిప్ లోని డ్రగ్స్ అమెరికాలోని 25,000 మంది ప్రాణాలతో ఆడుకుంటున్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ వెనుజులా ప్రెసిడెంట్ ని ట్రంప్ తీసుకువెళ్ళడానికి ఇదైతే మెయిన్ రీజన్ కాదు. అసలు రీజన్ అయితే డ్రగ్స్ కాదు. ద మెయిన్ రీజన్ ఇస్ ఆయిల్ రిజర్వ్స్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వెనుజులాలో ఆయిల్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇట్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఆయిల్ రిజర్వ్స్. దాదాపు 3 లక్షల బిలియన్ల బ్యారెల్ ఆయిల్ రిజర్వ్స్ అక్కడ ఉన్నాయి. అదే అమెరికాలో కనుక చూస్తే ఓన్లీ 40,000 బిలియన్ బ్యారెల్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ ని అమెరికా ఎత్తుకొచ్చి ఏం చేస్తుందనంటే ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్ ఎలాగో ఖాళీ అవుతాడు. సో అక్కడ ఒక టెంపరీ ప్రెసిడెంట్ పెట్టేసి ఇక్కడ అమెరికాలో ఉన్న క్యాపిటలిస్ట్ అంతా అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా వెనుజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అంతా కూడా అమెరికా చేతికి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ప్రాసెస్ ని ఇదివరకు క్యూబా అండ్ మిగతా కంట్రీస్ తో కూడా చేశారు. ఇలా వెనుజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ అండ్ ఆయిల్ అంతా కూడా అక్రమంగా అమెరికాకి తరలిస్తారు. దీనివల్ల ఆయిల్ డెఫిసిట్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఆయిల్ కోసం అమెరికా దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద మాస్టర్ గేమ్ బిహైండ్ వెనుజులా ఇష్యూ. రీసెంట్ గా ట్రంప్ మోడీని గుడ్ గై అని ఎందుకు అన్నాడంటే మనకు రష్యాతో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అలాగే రష్యాతో ఉన్న రిలేషన్షిప్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోయింది. సో రష్యా తోటి వేరే కంట్రీస్ కి మంచి రిలేషన్స్ ఉండడం ట్రంప్ కు నచ్చదు. సో అందుకే ఇండైరెక్ట్ గా మోడీని గుడ్ గై అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ ఇదివరకు కూడా రష్యాతో మంచి రిలేషన్స్ పెట్టుకున్న మన ఇండియా పైన 50% టారిఫ్ విధించాడు ట్రంప్. మరి రష్యా నుంచి ఆయిల్ కొంటే అమెరికాకి ఏంటి ప్రాబ్లం? సో దీనికి అమెరికా ఏం రీజన్ ఇచ్చిందంటే వేరే కంట్రీస్ రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల రష్యాకి ఆయిల్ వల్ల వచ్చిన ఇన్కమ్ తోటి ఆ ఇన్కమ్ ని తీసుకువెళ్లి యుక్రెయిన్ వార్ లో ఇన్వెస్ట్ చేసి యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ఆగకుండా చేస్తున్నామని చెప్పేసి మన పైన 50% టారిఫ్ విధించాడు. సో ఇండైరెక్ట్ గా రష్యా యుక్రెయిన్ వార్ కి ఇండియా కారణం అంటున్నాడు ట్రంప్. అండ్ ఇప్పటికీ మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని చెప్పేసి నెక్స్ట్ ఇండియా పైన కూడా ఇంకా టారిఫ్ విధిస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా మోడీ ఇస్ ఎ గుడ్ గాయ్ అని చెప్తున్నాడు ట్రంప్. మరి ట్రంప్ యొక్క ఏం పీస్ అయినప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు రాలేదో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇలా నా ఏం పీస్ అని చెప్పుకుంటూనే ఇరాన్ పైన కూడా B2 బాంబర్స్ తో దాడి చేశాడు. దీనికి రీజన్ అడిగితే ఇరాన్ వార్స్ కోసం న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తుందని చెప్పాడు. ఈ రీజన్ అయితే ఓకే అనుకుంటాం. మరి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది కదా, మేబీ ఇది ట్రంప్ కనపడలేదు కావచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే ట్రంప్ యొక్క పీస్ అనేది క్యాపిటలిజం కోసం అనే అర్థం.